తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ 32వ వార్డులో శ్రీ రామలయం యూత్ వారు ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపాన్ని దర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్న తాడేపల్లిలో గల విఘ్నేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే శ్రీనివాస్ దర్శించుకుని పూజలు జరిపారు. ఆయన వెంట జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు జీప్ లేక ఇబ్బంది ఉండడంతో స్పందించిన శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ 5.5 లక్షల సొంత నిధులతో కమాండర్ జీప్ ను తాడేపల్లిగూడెం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యానికి అందజేశారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయం వద్ద కార్యక్రమాల్లో మాట్లాడుతూ ప్రభుత్వం నిధులేమితో ఉన్న నేపథ్యంలో కొన్ని పనులు నాయకులు, ప్రజలు సహకరించవలసిన అవసరం ఉందని అన్నారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం జాతీయ ఇంజనీరింగ్ డే లయన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షుడు సత్య బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. క్లబ్ కార్యదర్శి, ఉపాధ్యక్షులు ముందూరు శివరామరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఇంజనీరింగ్ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. విశ్వేశ్వరయ్య చేసిన సేవను గుర్తు చేశారు. కలిదిండి సీతారామరాజు ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత రైల్వే ఇంజనీరింగ్ రుద్రరాజు వెంకటరామరాజు, జనవరుల శాఖ సాయి ఇంజనీర్ సోమిరెడ్డి జయప్రకాష్లను శాలువా, మెమంటో, ప్రశంసా పత్రం, పండ్లతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రుద్రరాజు నరసరాజు, పాల త్రిపుణ నరసింగరావు, భూపతిరాజు హరినాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన లయన్స్ క్లబ్కి హాజరైన శ్రీ రుద్రరాజు వెంకటరామరాజు గారికి, అలాగే శ్రీ సోమిశెట్టి జయప్రకాష్ గారికి ఇద్దరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంజనీరింగ్ విభాగానికి మార్గదర్శకులు, భారతరత్న పూజనీయులు, గౌరవనీయులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు ఈ ప్రపంచం, మన దేశం ఇంత ప్రగతికి వెళ్తుందంటే ఆ ప్రగతికి బాటలు వేసిన వారందరూ కూడా ఇంజనీర్లే. మనం గత 56 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి మూలకారకులు ఇంజనీర్లే. వాళ్ళు ఈ సమాజాభివృద్ధికి మూల స్తంభాలు లాంటివారు. వారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వారికి ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన లయన్స్ క్లబ్ తరఫున గౌరవనీయులు రుద్రరాజు వెంకటరామరాజు గారికి, గౌరవనీయులు మరి సోమిశెట్టి జయప్రకాష్ గారికి కూడా ఆ సందర్భంగా వారిని ప్రోత్సహిస్తూ ఈ ప్రగతికి మీరు బాటలు మరింత వేయాలని వారిని ఈ విధంగా కోరుకుంటూ వారికి ఈరోజు సత్కరించడం, మా లయన్స్ క్లబ్ తరఫున చేయడం మా అందరికీ ఆనందదాయకం. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇరిగేషన్ లాకుల ప్రాంతంలో ప్రముఖ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరిగిన ఇంజనీర్ల డే సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో పదవి విరమణ చేసిన ఇంజనీర్లను, సీనియర్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈ యొక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, కేఎల్ రావు గారు కానీ, మరి ఏదైతే కాటన్ మహాశయుడు కానీ, మరి ఏదైతే శివరామకృష్ణయ్య గారు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసానికి ఇరిగేషన్ శాఖలో పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తండ్రి సైతం ఎంతో కొంత ఇరిగేషన్ శాఖకి పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఏదైతే మొన్ననే మీరు చూశారు, ఇప్పుడు బుడమేరు, నిజంగా బుడమేరుకి వరదలకి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేనేదో ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి నెట్టాలనేటువంటి మాట నేను చెప్పట్లా. ఏదైతే గత 5 సంవత్సరాల్లో బుడమేరుకి ఆయన పాలనలో చేసినటువంటి దుర్మార్గం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. 2014, 2019లో
ఆ రోజు 440 కోట్ల రూపాయలు బుడమేరు ఆధునీకరణ కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు ఇచ్చి 80% వర్క్ చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹10 పని చేయాలా, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాలా, ఒక తట్ట మట్టి బుడమేరులో పని చేయనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల పాలనలో మరి ఆ బిల్లుల బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఆ 37,500 కెపాసిటీకి ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ పూర్తయి ఉంటే ఈరోజు ఆ బుడమేరుకి గండ్లు పడి ఉండేవి కాదు. బుడమేరుకి ఆ 3 గంటలు పడకపోతే సింగనగర్కి కానీ విజయవాడకి కానీ ఒక్క అడుగు నీరు కూడా వచ్చి ఉండేది కాదు. పాల్కొల్లు మండలం దగ్గులూరులో సాయిబాబా ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర జనవరి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. గ్రామంలో బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు రాబోయే రోజుల్లో దగ్గులూరు గ్రామం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లగలదని మంత్రి రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి రామానాయుడును సన్మానించారు. దగ్గులూరు గ్రామంలో విశ్వగురు మహాత్మా శ్రీ బసవేశ్వరుని వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే ఆధ్యాత్మిక గురువులు చెప్పినట్లుగా పురాణాల్లో మరి బసవ పురాణం అనేది అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యతతో తెలుగులో రచించబడినటువంటి పురాణాల్లో ఒకటిగా మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి. మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి బసవేశ్వరుని మరి యొక్క విగ్రహం ఈరోజు మన ప్రాంతంలో ఉండడం, అది కూడా ఈ యొక్క నేషనల్ హైవేకి మరి ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో మంది భక్తులకి మరి ఇది ఒక భవిష్యత్తులో ఒక బృహత్తరంగా ఒక పుణ్యక్షేత్రంగా వెలిగే విధంగా తీసుకోవడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యొక్క విశ్వగురు బసవేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క దీవెనలు మనందరికీ కూడా చల్లగా మనందరం కూడా ఉండేటువంటి విధంగా ఉండాలని, మీరందరూ కూడా ఆయన యొక్క దీవెనలతో ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారికి ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ముఖ్యంగా పాడి పంటలతో కరువు కటాక్షాలు లేకుండా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా ఆ బసవేశ్వరుని నేను కూడా కోరి ప్రార్థిస్తున్నాను. వీరవాసరం శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జ్ఞానదాతగా హైదరాబాద్ చెందిన ప్రముఖ హిప్నాటిస్ట్, సైకిక్ రీడర్ ఉమాచంద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉమాచంద్ మాట్లాడుతూ జీవితంలో కష్టాలు నష్టాలు వస్తున్నాయంటే గతంలో తెలుసో తెలియకో చేసిన ఆలోచనలే కారణమని అన్నారు. వాస్తవానికి మనమే సృష్టికర్తలమని, ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస, ధ్యానాభ్యాసం ద్వారా సకారాత్మక ఆలోచన విధానం పెంపొందుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, వరి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ ఉండ్రాజోర్ మండలం పాలంగిలో నవంబర్ 1 నుండి 15 నవంబర్ వరకు కంచి శంకరాచార్య శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య అనుగ్రహంతో శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరి వారి ఆధ్వర్యంలో శ్రీ చండీ మహారుద్ర పూర్వకోటి దీపోత్సవ, కోటి కుంకుమార్చన సహిత అప్తవాయ వేజనం, శరద్వాజ వేయనం, మహస్కోష్ట సోమయాగాలు, బ్రహ్మక లోకపాప్తి మహాయోగ ఆహ్వాన పత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఇవాళ ఇలాంటి ఆప్త వాజపేయం, అసలు నా ఉద్దేశంలో ఇవాళ చదువుకునే పిల్లలందరికీ ఆప్త వాజపేయం అని అనిపించడం అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు భాష వదిలేస్తున్నారు కాబట్టి. ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా సమాజ శాంతి మనం సాధించగలుగుతాం. దాంతోపాటు సోదర భావం పెరుగుతుంది. ఇలాంటి ఒక కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవడం ద్వారా ఒకరికొకరు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకుని తద్వారా మనందరిలో కూడా ఇవాళ విచ్ఛిన్నకరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలనేటువంటి భావన మనలో పెరుగుతుంది. మొట్టమొదటిగా అది మనం సాధించగలుగుతాం కనుక దానికి వేదిక పాలంగి గ్రామం కావడం, దాంట్లో గ్రామస్తులందరూ అన్ని వర్గాల వారు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి పూనిక పూనటం, ఇవన్నీ కూడా
ఈ ప్రాంతానికి చాలా మంచి చేసేటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర వారిని రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటం అందజేశారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జి ఎర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో దుర్వినియోగమైన సొమ్ము 67.52 లక్షలను సెప్టెంబర్ 15 నుంచి బ్రాంచ్లో చెల్లింపులు జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా జి ఎర్రంపాలెం బ్రాంచ్కు చెందిన వ్యాపార కరెస్పాండెంట్ మూలాబత్తుల నానిబాబు ద్వారా కస్టమర్లకు చెందిన డిపాజిట్లను దుర్వినియోగం చేయడం జరిగిందని గుర్తించడం జరిగిందని అన్నారు. సదరు మొత్తాన్ని సంబంధిత ఖాతాదారులకు చెల్లింపు జరగవలసిందిగా బ్యాంక్ అధికారిని ఆదేశించామని తెలిపారు. డిఆర్డీఏ సమక్షంలో చెల్లింపుల ప్రక్రియను సజావుగా బ్రాంచ్ నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెంలో పలుండ్లలో చోరీలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 60 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నూజివీడుపట్న చిన్నగాంధీ బొమ్మ వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. సోమవారికి డీఎస్పీ ప్రత్యేక పూజలు జరిపారు. పువ్వులోని సువాసన, మనిషిలోని ప్రతిభ ఎంత దాచినా దాగవు. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.